ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 24 మే నుంచి 30 మే వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారి ఫలితాలను చూద్దాం. మేషరాశి వారికి కనుక మీరు చూశారు అని అంటే బుధుడు మారినప్పటి నుంచి కూడా కొన్ని విషయాల్లో మీకు మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి అనుకుందాము, ఆర్థికపరమైన విషయాలు అనుకుందాము, దీంతో పాటు మీ రిలేషన్షిప్స్ అనుకుందాము. ఇవి రిలేషన్షిప్స్ మీ సిబ్లింగ్స్ తోటి కానీ లేకపోతే ఎలాంటివైనా సరే వీటన్నిటికి సంబంధించి కూడా మీకు కొన్ని మార్పులు అయితే కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా ఈ వారం మనం మేషరాశి వారికి చెప్పుకునే విషయం ఏంటంటే ఆర్థికపరమైన విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నాము, లేకపోతే మాకు బ్యాంకు ద్వారా ఏమైనా తెచ్చుకుంటాము, లేదా మేము ఏమైనా ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి మేము బ్యాంక్స్లో పెట్టి మేము డబ్బు తీసుకుంటాము, అదే లోన్స్ తీసుకుంటాము, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వీటితో పాటు ఈఎంఐస్ లాంటివి క్లియర్ చేసుకుంటాం, లేకపోతే ఈఎంఐస్ లాంటివి కడుతూ ఉంటాము అంటారు చూసారా, ఇలాంటివన్నీ మీకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఆర్థికపరమైన విషయాలలో కొంచెం స్ట్రెస్ అనేది కనపడుతోంది, కానీ దీన్ని మీరు ముందుకు దాటుకుంటూ ముందుకు సాగేందుకే మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా దీంతో పాటు బేసిక్గా మనకి ఇంకొక విషయం జరిగేది ఏంటి అని అంటే మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా మీరు కొంత ఆలోచన చేసే పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. సో మీరు కనుక ఏమన్నా మీ భార్యాభర్తల మధ్యన ఏమన్నా చిన్న చితక ఇబ్బందులు లాంటివి ఉన్నాయనుకుంటే అవి సాల్వ్ చేసుకోవటం, అలాగే మంచిగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి నిర్ణయాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే వ్యాపారం చేసే వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో కొంత సానుకూలత కనపడుతుంది. అయితే ఇక్కడ వ్యాపారస్తుల పరిస్థితి ఏమిటి అని అంటే మీరు కనుక ముఖ్యంగా ఏదైనా పార్ట్నర్షిప్స్ లాంటి వాటిల్లో ఉంటే అందులో మీకు అనుకూలంగా ఉంటుంది. రెండో విషయం ఏమిటి అని అంటే మీరు కనుక లోన్స్ లాంటివి తీసుకొని కొత్త వ్యాపారాలు లాంటివి ఏవైనా మొదలు పెట్టాలి అని అనుకుంటే దానికి సంబంధించి కొంత మీరు ప్రయత్నం చేయటం కూడా కనపడుతుంది. బట్ ఇక్కడ బేసిక్గా గమనించాల్సింది ఏంటంటే కొంచెం మీ భార్యాభర్తల ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వీటిని కొంచెం అన్నీ కూడా ఆర్థిక సంబంధమైన ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి కనుక వీటికి సంబంధించి కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నాను. ప్రాపర్టీస్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ మీరు కనుక ఏదైనా ఏదైనా ట్రేడింగ్ చేస్తాము, లేకపోతే మేము ఏదైనా సరే కొంత షేర్స్ లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని అంటే నేను మాత్రం వద్దనే చెప్తాను మేషరాశి వారికి. కాబట్టి మేషరాశి వారు కొంచెం షేర్స్లో ట్రేడింగు లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే ఎలాగైనా అప్పు తీసుకునే యోగం కనపడుతుంది కనుక మీకు ఆ విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశివారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదువుతూ ఉండండి. దీనివల్ల చాలా చాలా మంచి ఫలితాలు మీకు దొరుకుతూ ఉంటాయి. దీంతో పాటు మంగళవారం రోజున ఈ కరావలంబ స్తోత్రం చదివిన తర్వాత తులసి మాలతోటి స్వామివారిని అలంకరించడము, దీంతో పాటు వడపప్పు పానకము నైవేద్యం పెట్టడం, ఇది మీరు చెయ్యాలి. ఇలా చేస్తే రావాల్సిన లోన్స్ వస్తాయి, అలాగే ప్రాపర్టీస్ విషయంలో కొంత క్లారిటీ వస్తుంది. భార్యాభర్తల మధ్యన కూడా చాలా వరకు ఎక్కడైనా చిన్న చితక ఇబ్బందులు వస్తే అవి క్లియర్ అవుతాయి. ఆర్థికపరమైన విషయాలలో కలుగుతున్న అవరోధాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే సరే, వృషభ రాశి వారు మాత్రం మైండ్ అండ్ ఫోకస్ అంతా కూడా డబ్బు ఆర్థికపరమైన విషయాలతో పాటు వీరి యొక్క సంతానం గురించి కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. అయితే వృషభ రాశి వారి విషయానికి వచ్చేటప్పటికి నేను ఒక మాట అయితే చెప్తాను. ఒక్కొక్కసారి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటామండి. ఈ పనులు చేయటం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఈ పనులు చేస్తూ ఉంటాం. సాధారణంగా చాలామంది అలాగే చేస్తాం. కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకునే క్రమంలో మనం ఇతరులని హర్ట్ చేయటం కానీ లేకపోతే మన బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల మనతోటి చాలామంది క్లోజ్గా మూవ్ అయ్యే వాళ్ళు కూడా మనతో క్లోజ్గా మూవ్ అవ్వకుండా మనతో దూరంగా ఉంటూ ఉంటారు. సో వృషభ రాశి వారు మాత్రం ఈ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే మీకు కూడా కొంచెం ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు మీరు కూడా తొందరగా డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటుంటారు, లేదా మీరు ఆ పర్సన్స్ నుంచి దూరంగా ఉండాలి అని కూడా మీరు అనుకుంటూ ఉంటారు. సో నేను మీకు రెండు రకాలుగాను చెప్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎన్కౌంటర్డ్ సచ్ సిచ్యువేషన్స్ అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ పర్సన్స్ తోటి మీరు దూరంగా ఉండాలనుకుంటారు. ఆల్రెడీ మీరే ఇలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి, మీరే కొంచెం ఎదుటి మనిషిని రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, లేకపోతే ఎదుటి మనిషితోటి కొంచెం మీరే డిఫరెంట్గా బిహేవ్ చేయటం. డిఫరెంట్గా అంటే కొంచెం ఈగో
ఎక్కువగా ఉండటం వల్ల, లేకపోతే అప్పుడప్పుడు మన యాటిట్యూడ్ కొంచెం మారుతూ ఉంటుంది, లేకపోతే విల్ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్. అలాంటివి జరిగినప్పుడు మీకు ఈ పర్సన్స్ తోటి, మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకుందాం, ఫ్రెండ్స్ అనుకుందాం, లేకపోతే మీ యొక్క అక్వైంటెన్సెస్ అనుకుందాం, వారితోటి మీకు కొంచెం ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు తప్పనిసరిగా కొంచెం కూర్చొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా రెండో విషయం ఏమిటి అనంటే, ఆర్థిక పరమైన విషయాలలో కూడా నేను నలుగురికి సహాయపడతాను, నేను సహాయం చేశాను కనుక నన్ను అందరూ టాలరేట్ చేయాలి, ఈ యాటిట్యూడ్ అనేది వృషభ రాశి వారిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో ఇది కూడా మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇంకా కుటుంబ సభ్యులు వీళ్ళతోటి కూడా బికాస్ ఆఫ్ యువర్ థింకింగ్ నేచర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులతోటి కూడా కొంచెం కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అనంటే, మన నేచర్ అనేది అప్పుడప్పుడు ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మారుతూ ఉంటుంది కనుక, ఈ మారేది ఏదైతే మీకు కనపడుతోందో దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో డెఫినెట్గా వృషభ రాశి వారు ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనకేం పెద్ద మార్పులు చేర్పులు ఏమీ కనిపించడం లేదు. బట్ మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, నేను హెల్ప్ చేశాను గనక నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి, ఆర్ నేను నీకు ఈ రకంగా ఉన్నాను గనక నువ్వు ఆ రకంగా ఉండాలి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఫ్రమ్ ది అదర్ పర్సన్స్. అందుకని వృషభ రాశి వారికి ఎక్స్పెక్టేషన్స్ ఈ వారం తక్కువగా ఉండాలి. అండ్ మీ వర్క్ మోడ్ కానీ, లేకపోతే మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పెద్దగా మనకేం మార్పులు కనిపించడం లేదు. ఆర్థిక పరంగా కూడా నెమ్మదిగా మీకున్న సమస్యలని మీరు ఎలా గట్టెక్కాలి అని ప్లాన్ చేస్తూ ఉంటారు. దాని ప్రకారంగా మీరు కొన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు. విద్యార్థులకి మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. సో బేసిక్గా మీరు ఏమైనా ఎగ్జామ్స్ రాసినా, లేకపోతే మీరు ఏమైనా చదువుకోవాలనుకుంటున్నా, కొత్తగా అడ్మిషన్స్ లాంటివి తీసుకోవాలనుకుంటున్నా, వీటిల్లో మీకు అనుకూలత అనేది చాలా తక్కువగా కనపడుతోంది. సో కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అలాగే పిల్లల గురించి కూడా మీరు కొంత ఆలోచన చేస్తూ ఉంటారు, పిల్లల అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు, పిల్లలకి సంబంధించి కొంచెం డొనేషన్స్ లాంటివి కట్టడం, ఫీజు కొంచెం ఎక్కువ కట్టడం, ఇలాంటివి కూడా మీరు చేసేందుకు అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారికి మాత్రం మెయిన్గా మనం ఈ వారం మీ యొక్క నేచర్ అండ్ యాటిట్యూడ్ అండ్ మీ ఫిలాసఫీ, మీ థింకింగ్ ఇవి మారాలి అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇవి మారితే తప్ప కొంచెం మీకు పరిస్థితులు అనుకూలంగా వచ్చేందుకు అవకాశం ఉండదు. ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలో చూద్దాం. వృషభ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే, వీరికి బేసిక్గా కొంచెం మెంటాలిటీస్లో చేంజ్ వస్తుంది, పర్సనాలిటీలో కొంచెం మార్పు వస్తుంది. సో బేసిక్గానండి మీరు మీ ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. బట్ దీంతో పాటు కొంచెం మెడిటేషన్ చేయడానికి చూడండి. అలాగే అప్పుడప్పుడు మనం ఇంట్రోస్పెక్షన్ అంటాం, మనల్ని మనం పరిశీలించుకోవాలి. వేర్ ఆర్ వి గోయింగ్ రాంగ్, వాట్ ఆర్ వి డూయింగ్ రాంగ్, ఆర్ వి డూయింగ్ ద రైట్ థింగ్ ఆర్ ద రాంగ్ థింగ్, ఇవి మనం ఒక్కొక్కసారి మనల్ని మనం ఆలోచించుకునేటట్టుగా మన ప్రవర్తన అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు, మన ప్రవర్తన వలన ఇతరులు మనకి దూరంగా జరుగుతున్నప్పుడు, ఆర్ మనం దూరంగా ఉంటున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. ఆత్మ పరిశీలన అంటాము. కాబట్టి డెఫినెట్గా మెడిటేషన్ చేయటము, కొంచెం శాంతంగా ఉండటము, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవటము, అలాగే ఎక్కడన్నా మీరు తప్పు చేసినా, ఎక్కడన్నా మీరు ఏదైనా అన్నా, ఏదైనా చేసినా వాళ్ళకి కొంచెం మీరే మెలో డౌన్ అయ్యి సారీ చెప్పడము, వాళ్ళతోటి మాట్లాడేందుకు ప్రయత్నించటము, ఇవి చాలా చాలా అవసరం. ఇంకా తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించామనంటే, సరే ఆర్థికపరమైన విషయాలలో మాత్రం కొంచెం మీరు ఆలోచన అయితే చేస్తున్నారు. దీంతో పాటు ఈ వారం అంతా కూడా మీ సంతానము, వారి అభివృద్ధి, వారి గురించి ఎక్కువ ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. సో కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఖర్చులు ఒకటి ఎక్కువగా ఉన్నాయి, తర్వాత కంఫర్ట్ ఎక్కువగా కావాలని కోరుకుంటున్నారు. దీంతో పాటు మీ పిల్లలు, వారి యొక్క చదువులు, లేదా వారి పేరు మీద ఇన్వెస్ట్మెంట్స్, వారి గురించి ఎక్కువగా ఆలోచన, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. సో ఇక్కడ బేసిక్గా పిల్లల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి కొంతవరకు పర్వాలేదు. బట్ చాలా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వస్తాయని అయితే నేను ఏమీ చెప్పడం లేదు. దీంతో పాటు కొంచెం డొనేషన్స్ లాంటివి మీరు కూడా కట్టాల్సి ఉంటుంది. అలాగే ర్యాంక్స్ లాంటివి కూడా, అంటే మనం ఆశించిన దానికంటే కూడా, ఇప్పుడు మనం వెళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆశించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఆర్థికపరమైన విషయాలలో కొంచెం స్టేబుల్గా ఉండేందుకు ప్రయత్నించాలి. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
అలాగే అనుకున్నట్టుగా నేను చాలా కంఫర్టబుల్గా ఉండాలి అనే ప్రయత్నం అనేది కనపడుతోంది కనుక దానికి సంబంధించి ఎక్కువగా మీరు ఖర్చు పెట్టేందుకు అవకాశం. సో ఇప్పుడు ఇక్కడ ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేకపోతే ఇతర వృత్తుల్లో ఉన్నవారు వీరందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం. చాలా మేజర్ చేంజెస్ అనేవి ఈ వారం కూడా మనకి మిథున రాశి వారికి ఏమీ కనిపించడం లేదు. సరే, మరి ఇంకా మిథున రాశి వారు కూడా ఏం చేయాలి? మిథున రాశి వారు మాత్రం లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుతూ ఉండటం, అమ్మవారిని పూజించటం, మల్లె పువ్వులతోటి పూజించటం, అలాగే కొంచెం పేస్టల్ కలర్స్ ఎక్కువగా వాడండి. వైట్స్ కానీ లైట్ షేడ్స్లో ఉండే ఎల్లోస్ కానీ వైట్స్ కానీ ఇవి ఎక్కువగా వాడేందుకు చూడండి ఈ వారం అంతా. సో దీనివల్ల ఏంటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత వస్తుంది, కుటుంబంలో కొంచెం సౌఖ్యము, కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది మీరు కోరినట్టుగా. అలాగే మీ పిల్లలకి కూడా కొంతవరకు సాల్వ్ అయ్యేందుకు ఏమైనా సిచ్యువేషన్స్ లాంటివి ఉంటే అవి కొంచెం మీకు ముందుకు సాగటం కానీ, పనులు అవ్వటం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏవైనా సరే మీకు దాని వైపు దృష్టి పెట్టేందుకు అవకాశం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. సో లక్ష్మీదేవి స్తోత్రాలను చదవటంలో భాగంగా మనం శ్రీ సూక్తం చదవచ్చు, లేకపోతే ఆ అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవచ్చు, లేకపోతే అమ్మవారిది మీకు నచ్చిన స్తోత్రాలు ఏవైనా కూడా చదువుకోవచ్చు. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం. కర్కాటక రాశి వారికి గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలతతోటే స్టార్ట్ అవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి కనపడుతోంది. సో బేసిక్గా ఇక్కడ ఉద్యోగస్తులకి చాలా బాగుందండి. కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి బాగుంది. మనసుని కొంచెం నిదానంగా చేసుకోవాలి. మీరు కూడా ఎలా ఉంటారంటే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించటం వలన యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. యాంగ్జైటీ పెరగటం వలన కోపతాపాలు పెరుగుతూ ఉంటాయి. లేదా ప్రతి ఒక్కరి మీద కూడా ఏదో ఒక విషయంలో మీరు వాళ్ళతోటి ఫైట్ పికప్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఎక్కువగా కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా కనపడుతూ ఉంటాయి. సో కర్కాటక రాశి వారు బేసిక్గా ఏంటంటే ఉద్యోగస్తులకి చాలా బాగుంది అనుకుంటున్నాం. వ్యాపారస్తులు కొంచెం శ్రమ పడుతున్నారు. ఇతర వృత్తుల్లో ఉన్న వారికి మీడియం రిజల్ట్స్ కనపడుతున్నాయి. సో మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. బట్ ఆర్థికంగా బాగుందని చెప్పుకుంటున్నాం, కుటుంబ పరంగా బాగుంది అనుకుంటున్నాం, సంతానానికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. కానీ మీ సంతానానికి ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం అనేది అవసరం. సో ఇవి బేసిక్గా మీరు కర్కాటక రాశి వారు గమనించుకుంటూ ఉండాలి. కొంచెం చూడండి, ఇక్కడ ఈ రాశి వారు కూడా ఏం చేస్తున్నారు, ఇల్లు మారాలనుకోవటం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్క్స్ ఉండటం కానీ, లేకపోతే మాకు ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ లాంటిది ఉంటే బాగుండు అని ఆలోచించడం కానీ, ఇలాంటివి మీరు చేస్తూ ఉంటారు. బట్ ఇల్లు మారేటప్పుడు మాత్రం కొంచెం ముఖ్యంగా సౌత్ నేను మాట్లాడుతుంది, డెఫినెట్గా కొంచెం వాస్తుపరంగా ఏమైనా చిన్న చితక దోషాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నార్త్ సైడ్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ ఇలాంటి డిరెక్షన్స్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది కనుక వీటికి సంబంధించి అలాంటి ఇళ్ళకి కాకుండా మంచి వాస్తుపరంగా చక్కగా ఉన్న ఇల్లు చూసుకొని మీరు మారేందుకు ప్రయత్నించండి. ఇంకా ఈ కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు వాస్తుపరంగా ఇల్లు మారాలనుకుంటున్న వారు చూసుకోవాలి. రెండోది ఏమిటి అని అంటే ముఖ్యంగా ఈ రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి మీకు పనులన్నీ కూడా ఇంకా కొంచెం బాగా అవ్వడానికి, ఇంకా కొంచెం ఫాస్ట్గా పూర్తి కావడానికి మీరు వినాయకుడిని ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీ గణపతిని ఆరాధన చేయాలి. సో లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి హోమం చేసుకోవటం ఇలాంటివి బాగుంటాయి. చాలామంది అడుగుతూ ఉంటారు హోమాలు ఎందుకు చెప్తారు అని చెప్పి. సరే, హోమాలు చేయము, అష్టోత్తరాలును సహస్రనామాలు చేయము, గుడికి గోపురానికి వెళ్ళము, ఏమి చేయకపోతే ఎవ్వరూ మనకేమీ ఇవ్వరండి. కాబట్టి ఏంటంటే కొంచెం భగవంతుడి పైన శ్రద్ధాశక్తుల్ని కనపరచండి. అండ్ డెఫినెట్గా నమ్మాలి. ఇంత సృష్టి జరిగింది అని అంటే అది ఊరికే జరగదు కదా. నమ్మకం ఉన్న వాళ్ళు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. రిజల్ట్స్ చాలా బాగా కనపడతాయి మీకు. ఇంకా మనం సింహరాశి వారిది చూద్దాం. సింహరాశి వారిది కనుక మనం పరిశీలిస్తే సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి సరే ఆర్థికపరమైన విషయాల్లో మీరు బాగానే ఉన్నారు. బట్ ఇక్కడ ఈ సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి స్త్రీల వలన ఎక్కువగా మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, మీరు మీ పరంగా మీరు చాలా విషయాలలో నేను సూపర్, నేను వండర్ఫుల్, ఐఎమ్ జెమ్ ఆఫ్ అ పర్సన్ అని మీరు అనుకోవచ్చు. బట్ అగైన్ ఈ రాశి వారిలో మేజర్గా వచ్చే ప్రాబ్లం అంతా కూడా ఈగో ప్రాబ్లం ఉంటుంది. ఈగో ఉన్నంత వరకునండి రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ, బిజినెస్ కానీ, వర్క్ కానీ ఏవి కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళవు. సో ఎక్కడో అక్కడ మనం మనుషులతోటి పనిచేయాలనుకున్నప్పుడు, మనుషులతోటి మనం ఉండాలి అనుకున్నప్పుడు మన ఈగోని మనం కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో రైట్ నౌ నేను గనక సింహరాశి వారికి ఇప్పుడు నడుస్తున్న ఈ వారం గనక నేను చెప్పాలి అని అంటే డెఫినెట్గా మీరు మీ ఈగోని కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఈగోని కంట్రోల్ చేసుకుంటేనే ఏదైనా మీకు జరుగుతుంది. అలాగే
నేను అన్ని సింహరాశి వారికి మీరు ఇలా ఉంటారు అని నేను చెప్పను కానీ ఎట్ ప్రెజెంట్ సింహరాశి వారు వాళ్ళ యాటిట్యూడ్ పరంగా చూసుకుంటే గౌరవ మర్యాదలు స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలలో వీళ్ళు కొంత మేబీ తెలుసో తెలియకో కూడా అయ్యి ఉండొచ్చు. బట్ వీరు మాత్రం కొంత ప్రాబ్లమ్ని సెల్ఫ్గా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది మీ కలీగ్స్ అవ్వచ్చు, మీ వైఫ్ అవ్వచ్చు, మీ సిస్టర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో బేసిక్గా సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి సెల్ఫ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరితోటి? ఆడవాళ్ళతోటి. సో ఆడవాళ్ళతోటి మీరు సెల్ఫ్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటారు. అది ఏదైనా అవ్వచ్చు, మీ కోపతాపాలు అవ్వచ్చు, మీ ఈగో అవ్వచ్చు, మీ యాటిట్యూడ్ అవ్వచ్చు, లేక మీరేంటి వీళ్ళకి చెప్పేది అనుకోవచ్చు. అయితే నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఈ వారం ఇది స్పెసిఫిక్గా కనపడుతూ ఉంటుంది. మీరందరూ చెడ్డవాళ్ళు, సింహరాశి వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అని నేను చెప్పట్లేదు. ఈ వారం ఇది కనపడుతుంది అంటున్నాను. సో ఇది స్పెసిఫిక్గా ఉంటుంది కనుక దీన్ని కంట్రోల్ చేసుకోండి అంటున్నాను. ఎందుకంటే మన స్త్రీలని గౌరవించి ఇప్పుడు మనం ఇక్కడ కనుక చూసామనుకోండి, ఆర్థికంగా కానీ వృత్తిపరంగా కానీ ఎలా చూసుకున్నా డబ్బుల కోసమే కదా మీరు చూసుకుంటున్నారు. డబ్బులు అనుకుందాం, లేకపోతే గ్రోత్ అనుకుందాం, లేకపోతే నాకు ఏదైనా ఒక మంచి పేరు కావాలి అనుకుంటున్నాం. ఇలాంటివి రావాలనంటే ఇక్కడ స్త్రీ రూపాన్ని మనం ఎంతో కొంత గౌరవించాలి. అట్లీస్ట్ మీరేం కూర్చోబెట్టి పూజ చేయక్కర్లేదు. బట్ వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసినా కూడా వాళ్ళు చాలా వరకు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు మీ జోలికి రారు. సింహరాశి వారు మాత్రం ఈ వారం దీన్ని ఖచ్చితంగా పాటించాలి. చేయాల్సిన పరిహారంలో ఇది ఒక ముఖ్యమైన పరిహారం. రెండో విషయం ఏమిటి? వృత్తి ఉద్యోగ పరంగా మేజర్ చేంజెస్ అనేవి ఏవీ కూడా కనిపించటం లేదు. మూడో విషయం ఏమిటి? మీ యొక్క సంతానము, వారి అభివృద్ధి, వారి పెళ్ళిళ్ళు, వాళ్ళ చదువులు, వీటి గురించి లేకపోతే వాళ్ళ గ్రోత్, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ అగైన్ ఇక్కడ కూడా మీ యొక్క నేచర్కి, మీ పిల్లల యొక్క నేచర్కి చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి అని అంటున్నాను అనమాట. ఎందుకంటే ఒక జనరేషన్ గ్యాప్ వస్తూ ఉంటుంది కనుక మీరు గనక యాక్సెప్ట్ చేయగలిగితే, మీరు గనక వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోగలిగితే, లేదా వారు చెప్పే మాట మీరు వినగలిగితే, వింటే కూడా చాలు, వాళ్ళేం మిమ్మల్ని ఎదిరించి వెళ్తారని చెప్పట్లేదు, మీరు వాళ్ళ మాటని వినగలిగితే కూడా మీ రిలేషన్షిప్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, రిలేటివ్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, స్త్రీల వలన ఆర్ స్త్రీలతోటి మీ బిహేవియర్ వలన మీకు ప్రాబ్లం వస్తుంది. ఎవరితోటి? స్త్రీలతోటి. అగైన్ ఇక్కడ స్త్రీలందరూ మిమ్మల్ని కొట్టేస్తారు, తిట్టేస్తారు కాదు. బట్ ఆ క్లాష్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. రేపు మళ్ళీ మీరు దీన్ని మెండ్ చేద్దామన్నా కూడా చేయలేకపోతారు. సో అందుకని నేను ఇంత స్పెసిఫిక్గా ఈ సింహరాశి వారు ఈ వారం ఇలా ఉండాలి అని చెప్తున్నాను. అయితే ఆర్థికంగా నేను బాగానే ఉన్నాను కదా అంటే ఎస్, డెఫినెట్గా వెల్త్ బాగానే ఉంది, వర్క్లో మార్పులు లేవు, పిల్లల పరంగా ఇందాక చెప్పుకున్నాము. అలాగే సంతానం కూడా, విద్యార్థులు ఎవరైనా చదువుకోవాలి ఇలాంటివన్నీ కూడా మీరు కూడా కొంచెం కష్టపడి చదువుకోవాలన్నమాట. కొంచెం బాగా చదవాలి, స్ట్రెయిన్ ఎక్కువ అవుతూ ఉంటారు, వేరియస్ థాట్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి. సో సింహరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? బేసిక్గా సింహరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఉన్న ఈ కోపావేశాలు, లేకపోతే వీళ్ళకున్న ఈ కొంచెం ఈ ఈగో ప్రాబ్లమ్స్ ఇవి కంట్రోల్ అవ్వాలి. కోపావేశాల కంటే కూడా ఈగో కంట్రోల్ అవ్వాలి. ఈగో కంట్రోల్ అయిందండి అనుకోండి, ఆటోమేటిక్గా మన కోపము, ఆవేశము కూడా కంట్రోల్ అవుతుంది. సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ట్యూస్డేస్ అండ్ సాటర్డేస్ ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. తర్వాత ఎప్పుడైనా కోపము, ఆవేశము, ఈగో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కౌంట్ 1 to 10 ఆర్ 1 to 100. తర్వాత కొంచెం గ్రీన్ గ్రాస్ మీద నడవటం, ఇలాంటివి మీరు చేయాల్సిందే, ఈ వారం అంతా చేయాల్సిందే. ఉపవాసం ఉండలేము అనేవాళ్ళు మీరు వేరే మెథడ్స్ మీకు ఏవి యాక్సెప్టబుల్గా ఉంటాయో మీరు వాటిని ఫాలో అవ్వండి. దీంతో పాటు కొంచెం క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. యు ఆర్ నాట్ అండర్ యువర్ కంట్రోల్. సో మిమ్మల్ని మీరు కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఉపవాసం చేయాలి. కుదిరితే ఆ రోజుల్లో కొంచెం కిందే పడుకోవడానికి ప్రయత్నించాలి. అంటే కంఫర్ట్ని కొంచెం త్యజించాలి, కంఫర్ట్ని కొంచెం వదిలేయాలి. దీంతో పాటు మౌనంగా ఉండడానికి ప్రయత్నించాలి, గ్రీన్ గ్రాస్ మీద నడవాలి. అలాగే హకీక్ స్టోన్ అని దొరుకుతుంది, హకీక్ స్టోన్ పెట్టుకోవడానికి చూడండి. చాలా వరకు ఇది బ్యాలెన్స్ చేస్తుంది.
అండ్ హకీక్ స్టోన్ పెట్టుకోవడానికి చూడండి, హకీక్ స్టోన్ తెప్పించుకోండి. దీన్ని మీరు సిల్వర్ రింగ్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ రింగ్లో కూడా పెట్టుకోవచ్చు. మీ కనుక ఏదైనా దృష్టి దోషాలు ఉన్నాయి, లేకపోతే నాకు ఇంకేదో జరుగుతుంది అది ఇది అన్న, ఇదన్నిటిని కూడా ఈ హకీక్ స్టోన్ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక చూసామనంటే వీళ్ళు సడన్గా స్పీడ్ వీళ్ళు కొంచెం స్పీడ్ వచ్చిందనమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే మంచి స్పీడ్లో ఉన్నారు అండ్ వర్క్ కూడా చాలా వరకు వీళ్ళు నెమ్మదిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక పరమైన విషయాల్లో కూడా వీళ్ళకి కొంత పాజిటివిటీ ఉందనే చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉందనుకుంటున్నాం. వివాహ కొంచెం ఏదైనా సరే మంచి పాజిటివ్ పాయింట్స్ గురించి ఆలోచించాలి అని అంటే మీరు ఏమైనా పెళ్ళిళ్ళు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే అవి కూడా వాటి గురించి కూడా మీకు పాజిటివిటీ ఉంటుంది అనుకుంటున్నాం. దీంతో పాటు సంతానము వారికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. సో కన్యా రాశి వారికి ఈ వారం అనేక విషయాల్లో మంచి ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. అలాగే వారు చాలా వరకు హ్యాపీగా ఉంటారని కూడా చెప్పుకుంటున్నాం. మీరు ఏ పనులు అయితే పూర్తి చేయాలనుకుంటున్నారో, ఏ పనులు అయితే ఆగిపోయాయి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే వ్యాపారస్తులకి కొత్త ప్రాజెక్ట్స్ రావటం, కొత్త వర్క్ రావటం ఇలాంటివి కనపడుతున్నాయి. భాగస్వామ్యం వలన కూడా మీకు లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మీ జీవిత భాగస్వామికి కూడా చాలా వరకు మంచి గ్రోత్ ఆస్పెక్ట్ అనేది కనపడుతుంది. సో ఓవరాల్గా కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కన్యారాశి వారు మాత్రం విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండండి, స్వామివారి దర్శనం చేసుకోండి, ఫ్యామిలీగా వెళ్ళండి. పోనీ ఎవరు రాకపోతే మీరన్నా వెళ్ళండి, కానీ స్వామివారి దర్శనం చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామాలు రోజు చదవండి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి కనుక మనం పరిశీలిస్తే తులారాశి వారు చాలా వరకు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు మీ సంతానము వారి అభివృద్ధి గురించి కూడా కొంత ఆలోచన చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రుణాలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవటం, అవన్నీ తీర్చాల్సిన పరిస్థితులు రావటం, ఫ్రెండ్స్ దగ్గర సహాయం తీసుకోవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే మిమ్మల్ని మీరు సమాధాన పరుచుకుంటూ మీరు పనులు చేస్తూ ఉంటారని మాత్రం చెప్తాను. అలాగే కొంచెం మీ యొక్క మ్యారిటల్ లైఫ్ గురించి కూడా మీరు కొంచెం జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు వృత్తిపరంగాను వ్యాపార పరంగాను కొంచెం స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒక రకంగా ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి వారి యొక్క ఎడ్యుకేషను, వారి మ్యారిటల్ లైఫ్ వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటము, మదన పడటము, ఎక్కువగా చింతించటము, వాళ్ళ 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 సేఫ్టీ గురించి, వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచన చేయటం ఇలాంటివి మీకు కనపడుతుంటాయి. సో ఈ వారం అంతా ఇలాగే ఉంటుంది. అయితే షేర్లలో కానీ లేకపోతే ఏమైనా బెట్టింగ్ కానీ, షేర్స్ కానీ, అలాగే కొంతవరకు ట్రేడింగ్ కానీ ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దెర్ విల్ బి అ గుడ్ లాస్ ఆఫ్ మనీ అనమాట. కాబట్టి ఈ ఈ వీటిల్లో ఎవరైతే ఈ రంగాల్లో ఎవరైతే ఉంటారో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. ఇంకా తులారాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఆవుకి ఆహారం పెడుతూ ఉండండి. ముఖ్యంగా గురువారాలు, శుక్రవారాలు 2 రోజులు కూడా పెట్టండి. ఆవుకి గడ్డే పెడతారో లేకపోతే టొమాటోస్ పెడతారో అది మీ కంఫర్ట్ అండి. ఆవుకి ఆహారం పెట్టాలి, ఇది నెంబర్ 1. గోశాలలోనే కూర్చొని లక్ష్మీదేవి యొక్క శ్రీ సూక్తం చదువుతారు. సో గోశాల వెళ్తారు, ఆవుకి ఆహారం పెడతారు, అలాగే శ్రీ సూక్తం అక్కడ కూర్చొని చదువుకుంటారు. సో శ్రీ సూక్తం చదవాలి, అలాగే ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేయాలి. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సరే పనులు అయితే జరుగుతున్నాయి, కానీ అన్నీ మీరే అయిపోతున్నారు అనమాట. ప్రతి పనిలోనూ కూడా మీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. పక్కనున్న వాళ్ళందరూ ఉంటారు, బట్ మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళ పనులు కూడా మీరే చేస్తూ ఉంటారు. సో ఈ వారం కూడా అదే కనపడుతోంది. బట్ ఇక్కడ మళ్ళీ వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎలా ఉంటారంటే వాళ్ళ నేచర్ చాలా వరకు కూడా చాలా రకరకాలుగా మనకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకసారి చాలా బాగుంటారు, ఒకసారి సడన్గా వాళ్ళకి ఏదో థాట్ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటారు, ఒక్కొక్కసారి వీళ్ళు పట్టించుకోవట్లేదు కనుక నేను వీళ్ళతోటి మాట్లాడను అనుకుంటారు. సో ఈ నేచర్ అనేది ఏదైతే ఉంటుందో దీని వలన మీకున్న ఫ్రెండ్స్ కానీ, మీకున్న రిలేషన్షిప్స్ కానీ ఇవి మీకు సఫర్ అవుతూ ఉంటాయి. బట్ మీరు వీటిని కూడా ఏమీ పట్టించుకోరలేండి. కాబట్టి అసలు మనం ఎక్కడ వృశ్చిక రాశి వారి దగ్గర మనం నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన నేచర్ని మనమే అప్పుడప్పుడు ఈ ప్లానెట్స్ అనేవి మారుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళమే చాలా మెలోడౌన్ అయిపోతాం. ఒక్కొక్కసారి అసలు కోపం రాని వాళ్ళకు కూడా విపరీతమైన కోపం వస్తుంది. సో ఇప్పుడు ఇవాళ నేను చెప్పిన విషయం ఏంటంటే
నాకు నచ్చిన విధంగా నువ్వు ఉండకపోతే నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అన్న ధోరణి ఎక్కువగా కనపడుతుంటుంది వృశ్చిక రాశి వారిలో. కాబట్టి దీన్ని మీరు మీ పరిస్థితులకి అనుగుణంగా మీరు దీన్ని మార్చుకోవచ్చు, లేకపోతే మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే రెండో విషయం ఏంటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా నేను ఇందాకే చెప్పినట్టు వన్ మ్యాన్ షో అన్నమాట. కాబట్టి వన్ మ్యాన్ షోనే నడుస్తూ ఉంటుంది. మీరు కనుక చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్, గుడ్ గ్రోత్, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వీటి గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఇలాగ వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరికైతే ఇంకా కొంచెం టైం పట్టేందుకు అవకాశం ఉంటుంది. సరే, వృశ్చిక రాశి వారికి మనం ఫలితాలతో పాటుగా వీరు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుందో చూద్దాం. ఇక బేసిక్గా ఏంటి అంటే మీ సంతానము, వారికి సంబంధించిన ప్రతి పని. ఎందుకు ఇక్కడ నేను ప్రతిసారి సంతానం అంటున్నానంటే ఆల్మోస్ట్ మనకి ఇంకా జూన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అడ్మిషన్స్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. న్యూ అడ్మిషన్స్ అనుకుందాం. అలాగే ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవి రాస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ సంతానానికి సంబంధించి మీరు ముందరే ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. అలాగే ముందరే డెసిషన్ మేకింగ్ జరిగిపోయి ఉంటుంది కనుక ఇక్కడ పెద్దగా మీరు ఇబ్బంది పడేందుకు అవకాశం అనేది కనిపించదు. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంది. అలాగే చేస్తున్న పనులలో బాగుంది. చాలా వరకు కూడా మీరు చాలా హ్యాపీగానే ఉంటారండి. ధనురాశి వారు ఏం పెద్దగా ఈ వారం ఇబ్బంది పడే అంశాలు అయితే మనకేం కనిపించట్లేదు. కొంచెం మీ పిల్లల మీద ఫోకస్ చేయండి, మీ రిలేషన్షిప్స్ మీద ఫోకస్ చేయండి. ఈ రెండింటి మీదే మీరు ఫోకస్ చేస్తూ ఉంటారు. అలాగే మీలో కూడా ఏమవుతూ ఉంటుందంటే మీరు చేసే పనుల వల్ల మీతో పాటు ఉండేవాళ్ళు కూడా మీకు టాటా బై బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. సో రిలేషన్షిప్లో బ్రేకేజెస్ ఉంటాయి అని అంటే ఉంటాయి. దీంతోపాటు ఫ్రెండ్స్ తోటి కూడా బ్రేకేజెస్ ఉంటాయా అంటే ఉంటాయి. సో మీకు మంచి చేద్దాం అనుకున్న వాళ్ళు మీతో బ్రేకప్ చెప్పచ్చు, మీ రిలేషన్షిప్స్లో ఉంటే అందులో బ్రేకప్స్ అవ్వచ్చు. ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు, ఇతరులను చూసి మీరు చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేను నాలాంటి వాడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తుంటే నువ్వు చెయ్యవా, ఇలాంటి నేచర్ ఎగ్జిబిట్ చేశారంటే మీకు ఎవ్వరూ ఫ్రెండ్స్ ఉండరు, అలాగే ఎవ్వరూ మీతో మాట్లాడరు. సో బేసిక్గా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే రిలేషన్షిప్స్, అలాగే దీంతోపాటు మీ సంతానము, వీటి గురించి ఎక్కువగా ఆలోచన జరుగుతూ ఉంటుంది. సంతానం వైవాహిక జీవితం గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా వీటన్నిటితో పాటు మీ యొక్క లైఫ్ గురించి కూడా, లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్, లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్, వీటి గురించి కూడా మీరు ఆలోచన చేయటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. సో బేసిక్గా ధనురాశి వారికి ఈ రెండు విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఉమామహేశ్వర స్తోత్రం చదవటం, అలాగే శివుణ్ణి దర్శనం చేసుకోవటం, స్వామివారిని అర్ధనారీశ్వర రూపంలో ఆరాధన చెయ్యాలి. రిలేషన్షిప్స్లో ప్రాబ్లం ఉన్నా, వైఫ్ తోటి హస్బెండ్ తోటి ప్రాబ్లం వస్తున్నా, లేకపోతే ఇలాగ ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నప్పుడు శివుణ్ణి మనము అర్ధనారీశ్వర తత్వంలో ఆరాధన చేయాలి. అందుకని ఉమామహేశ్వర స్తోత్రం చదవండి, లేదా అర్ధనారీశ్వర స్తోత్రం చదివినా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కుదిరితే స్వామివారికి చక్కగా అభిషేకం చేయడానికి కూడా ప్రయత్నించండి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా మకర రాశి వారి దగ్గర వీరికి మాత్రం కొంచెం సఫరింగ్ ఉంది. ఉద్యోగస్తులు ఎక్కువగా వీరు సఫర్ అవుతున్నారు. అలాగే ఇంకా పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలని మీ పైన ఎక్కువగా బ్యాంకు వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. తర్వాత ఈఎంఐలు అవి కట్టాలని మీ పైన ఎక్కువగా ప్రెషర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. సో ఆర్థికపరమైన విషయాల్లో ఎక్కువగా మీరు ఒత్తిడికి గురి కావటం కనపడుతుంది. దీంతో పాటు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో బేసిక్గా వర్క్ అంటే ఉద్యోగస్తులు సఫర్ అవుతున్నారు. దీంతో పాటు కొత్తగా ఉద్యోగం చేయాలి, లేకపోతే మేము ఇంటర్వ్యూలకు వెళ్తాము అనుకుంటున్న వాళ్ళు సఫర్ అవుతున్నారు. అలాగే దీంతోపాటు మీ హెల్త్ ఒకటి సఫర్ అవుతుంది. ఈఎంఐలు, లాంగ్ పెండింగ్ లోన్స్, ఈ భారం మీ పైన ఎక్కువగా ఉండబోతోంది. సో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఎక్కువగా మనకి కనపడుతున్నాయి. బట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఈ వారం పూర్తి స్థాయిలో మీరు చేసేందుకు అవకాశం ఉంటుందని అయితే మనం చెప్పుకోవట్లేదు. సో మకర రాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? మకర రాశి వారు మాత్రం కొంచెం ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారేమో చూడాలి. రెండో విషయం ఏమిటి అని అంటే ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. మీకు కొంచెం మొక్కుబడులు లాంటివి ఉండిపోతాయి. మొక్కుబడులు లాంటివి ఏవైనా ఉంటే చిన్న చిన్న మొక్కుబడులు అవి మాత్రం తీర్చడానికి ప్రయత్నించండి. మనం అప్పుడప్పుడు ముడుపులు కడుతూ ఉంటాం. ఈ ముడుపులు తీరుద్దాంలే ఇవాళ రేపు ఎల్లుండి అనుకుంటాం. అలాగే నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఇలాంటివి ఖచ్చితంగా మకర రాశి వారికి పెండింగ్ ఉంటుంది. ఈ మకర రాశి వారికి ఇలాంటి పెండింగ్ ఏదైతే ముడుపులు ఉన్నాయో, మొక్కుబడులు ఉన్నాయో, లేకపోతే ఏదైనా గుడికి వస్తానని మొక్కుకుంటాం, పొర్లు దండాలు పెడతానని మొక్కుకుంటాం, ఇలాంటివి మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో, ముడుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం తీర్చడానికి ప్రయత్నించండి. ఇది చాలా చాలా అవసరం. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం.
కుంభరాశి వారికి కనుక మనం పరిశీలిస్తే కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి కుంభరాశి వారు మాత్రం కొంచెం చేంజ్ అవ్వడానికి అయితే చూస్తున్నారు. పరిస్థితులకి అనుగుణంగా చేంజ్ అవ్వడానికి చూస్తున్నారు. అలాగే భాగస్వామ్యాల్లో కొంచెం ఇబ్బందులు కూడా పడుతున్నారు. సో బేసిక్గా ఈ వారం ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కొంచెం కనపడుతోంది. డెసిషన్ మేకింగ్ కొంచెం రాంగ్గా ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో పాటు పార్ట్నర్షిప్స్లో ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే కొంచెం వైవాహిక జీవితంలో కూడా ఒడిదుడుకులు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో భార్యాభర్తల మధ్యన మిస్అండర్స్టాండింగ్స్ రావటం, భార్యాభర్తలు విడిపోవాలనుకోవటం, దూరంగా ఉండటం, లేకపోతే కాంప్రమైజ్ అవ్వకపోవటం, లేకపోతే పెద్దలు మాట్లాడుతున్నా ఎక్కడ రాజీ పడకపోవటం, ఇలాంటివి ఎక్కువగా కుంభరాశి వారికి కనపడుతూ ఉంటాయి. సో ఈ వారం అంతా ఇదొకటి కనపడుతుంది. అలాగే రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్న వారికి కూడా ఇందులో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి కనుక మనం చూస్తే ఉద్యోగస్తులకి చాలా వరకు వీరు సేఫ్గానే ఉన్నారు. బట్ మీకు ఇంటర్నల్గా చేంజెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా దీంతో పాటు మేజర్గా వేరే వృత్తుల్లో ఉన్న వారికి అయితే పెద్దగా మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు కూడా ఏమీ చెప్పటం లేదు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మాత్రం అవసరం. ఇప్పుడు మొదలయ్యే హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు చాలా కాలం పాటు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ప్రయాణాలు లాంటివి ఒకటి కనపడుతున్నాయి, ఖర్చులు కనపడుతున్నాయి. ప్రయాణాల వలన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇందాక చెప్పుకున్న రిలేషన్షిప్స్ అనేవి కూడా ప్రాబ్లంలో ఉంటాయి. భార్యాభర్తల మధ్యన కూడా కొంచెం అవగాహన లోపం ఉండటం, టెంపర్మెంటల్ ఇష్యూస్ ఉండటం, లేకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉండటం ఇవి కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం నెమ్మదిగా ఉండాలి. కొంచెం డెసిషన్ మేకింగ్లో తొందరపడకూడదు. అలాగే సాల్వ్ చేసుకోవడానికి నెమ్మదిగా పరిస్థితులు కొంచెం అనుకూలంగా మారేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కుంభరాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరు మాత్రం రాహుకేతు పూజ చేయించుకోండి. దీంతో పాటు రాహుకేతు పూజతో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారి అభిషేకం చేయించండి. ఇది వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం. మీనరాశి వారి ఫలితాలను కనుక చూస్తే ఆర్థికపరమైన విషయాలలో మీరు కొత్త కొత్త మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా పూర్తయిపోతే బాగుండు అన్న ఆలోచన కూడా మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా సాల్వ్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్లో మీరు ఎక్కువగా ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు. కాబట్టి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం పోస్ట్పోన్ అవుతున్నాయి. ఇవేమీ పెద్దగా ముందుకు సాగటం లేదు. రెండో విషయం ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఒత్తిడికి అయితే గురవుతూ ఉంటారు. వీరికి కూడా ఈఎంఐలు, పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మూడో విషయం ఏమిటి అనంటే ముఖ్యంగా మీరు ఏవైనా స్థిరాస్తులు లాంటివి అమ్మాలి అనుకుంటే వాటి గురించి కొంచెం ప్రయత్నం చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. బేసిక్గా మీరు ఎవరి నుంచి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే మీతో బాగుండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారో వారితోటి అంత బాగా మీకు ర్యాపో కుదిరే అవకాశాలు కూడా కనిపించటం లేదు. సో బేసిక్గా ఏంటి అనంటే ఓకే ఈ వారం అంతా కూడా కొంచెం మీరు పనిచేస్తూ ఉంటారు. బట్ సక్సెస్ రేట్ అనేది కొంచెం లిమిటెడ్గా ఉంది, తక్కువగా ఉంది. అలాగే కొంచెం నెమ్మదిగా పనులన్నీ పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు బేసిక్గా ఫైనాన్స్ అలాగే మీ కోర్టు కేసులు వీటి మీద ఎక్కువగా మీరు ఆలోచన చేసేందుకు అవకాశం కనపడుతోంది. సో ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ రాశి వారికి కోర్టు విషయాలు తేలాలంటే ఒకటండి, మీ ఒపోనెంట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వారితోటి కూర్చొని మాట్లాడుకోవటం. ఎందుకంటే ఇది ఇంక ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదు అనంటే దీన్ని ఇట్లా వదిలేయటమే. రెండో విషయం ఏమిటి అనంటే కొంచెం ఆర్థికంగా కొంత అనుకూలత కోసం మీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. కాబట్టి కొంచెం లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారిని మల్లె పువ్వులతోటి, మందారాలతోటి పూజించటం, అమ్మవారికి అభిషేకాలు లాంటివి చేయటం, అమ్మవారికి పసుపు కుంకుమ వస్త్రాలు సమర్పించుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటే చాలా వరకు మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.